నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. టీటీడీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా టీటీడీ చేయబోతాం. మనం ఇక్కడ స్థానికంగా చేసేటివి పూజకు సంబంధించినటువంటి కిట్టు, దాంట్లో గాజులు కానీ, ఒక జాకెట్ కానీ, పసుపు కుంకుమ కానీ, నెయ్యి కానీ, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పూజకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గొడ్డలి పార్టీ నాయకులు రోజుకొగా ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో వాళ్ళకి అది కంటగింపుగా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి చేసిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు 3వ రోజు మెగా డిఎస్సి ధర్నాలో పాల్గొంటున్న మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన పలమనేరు పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారి దీపోత్సవ కార్యక్రమాన్ని 14వ తేదీ అంటే ఆగస్టు 14వ తేదీ సాయంకాలం 4:30కు అందరూ కూడా అక్కడికి ఇచ్చేసిన తర్వాత 6 గంటలకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొట్టమొదటగా టీటీడీ వారు ఇది 2వ కార్యక్రమంగా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా అమ్మవారిని పద్మావతి అమ్మవారు మరి చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు దగ్గర మొట్టమొదటి కార్యక్రమాన్ని చేశారు. 2వ కార్యక్రమం మొదటి శ్రావణ శుక్రవారం అంటే మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఇక్కడ నిర్వహించుకునేటువంటి అవకాశం, అదృష్టం మన ప్రాంతంలో పలమనేరు పట్టణంలో మనకు కలగడం నిజంగా కూడా చాలా సంతోషం. ఇది అమ్మవారు దైవానిక కృపే అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళల చేత ఈ కార్యక్రమాన్ని చేస్తూ, అంటే మొత్తం కూడా 4:30కు మహిళలందరూ కూడా వస్తే అక్కడ టీటీడీకి సంబంధించినటువంటి అందరూ అంటే అధికారులు, ఈఓ గారు కానీ, జేఈఓ గారు కానీ, వేద పండితులు కానీ మొత్తం కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడనే టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పద్మావతి అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా అమ్మవారి టెంపుల్ నుంచి అంటే ఉత్సవ విగ్రహాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన డిగ్రీ కాలేజీ ఆవరణలో, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ ఆవరణలో మన నిర్వహించేదానికి కూడా వాళ్ళు టీటీడీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళా సోదరి మనులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, అమ్మవారి కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని, ఇది ఒక అదృష్టంగా కూడా మనం అందరం కూడా ఈ ప్రాంతంలో మొదటి శుక్రవారం నాడు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి అదృష్టంగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా టీటీడీ వాళ్ళే చేయబోతూ ఉన్నారు. అక్కడ కావాల్సినటువంటి ఏదైతే పూజకు కావాల్సినటువంటి కిట్ మొత్తం కూడా మనము స్పాన్సర్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా టీటీడీ వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్, అక్కడ షెడ్స్ కానీ, దానికి సంబంధించినటువంటి మైక్ అరేంజ్మెంట్స్ కానీ, దానికి పీటలు కానీ అన్నీ కూడా దాదాపు 2000 మందికి సరిపడా వాళ్ళు ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో టీటీడీ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు అక్కడి నుంచినే వాళ్ళు దానికి సంబంధించినటువంటి భోజన వసతి కూడా మనం ఇక్కడ స్థానికంగా కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రసాదాలు మాత్రం అక్కడి నుంచినే వాళ్ళు తీసుకొచ్చి ప్రసాదాలు కూడా వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటూ, 4:30కు కానీ అక్కడికి మొట్టమొదటిగా ఎవరు వస్తే ఫస్ట్ వచ్చే వాళ్లకు మొదటి నుంచినే కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి 4:30 నుంచినే కూడా వస్తే వాళ్ళు మొదటినే కూడా కూర్చోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత 6 గంటలకు కరెక్ట్గా కూడా ఆ కార్యక్రమం మొదలు కాబోతుంది. 7:45, 8 లోపలనే ఆ కార్యక్రమం కూడా ముగింపు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మహిళలందరూ కూడా మంచి సౌభాగ్యంతో, సుఖంతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించేటువంటి అవకాశం కాబట్టి దాన్ని అన్నీ కూడా చేసుకోవాలని తెలియజేసుకుంటూ, దానికి సంబంధించినటువంటి పాసులు కూడా, ఎందుకంటే
మనం 2000 అనుకుంటే 2000 మందికి ఎక్స్ట్రా వస్తే మనం అందరం కూడా అక్కడ అరేంజ్మెంట్స్ చేసేదానికి అవకాశాలు లేవు. కాబట్టి దానికి సంబంధించి ముందుగానే ఎవరు ఆ పూజా కార్యక్రమంలో పాలు పంచుకుంటారు, ఎవరు అక్కడ పూజా కార్యక్రమంలో మనం ఉంటారనే దానిపైన వాళ్ళు టీటీడీ వాళ్ళే పాసులు కూడా సప్లై చేస్తున్నారు. అంటే ఒకరోజు ముందుగానే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పాసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పాసులు కూడా వాళ్ళకు ఇంటికే కూడా చేర్చే కార్యక్రమం చేయబోతున్నాం. దానికి సంబంధించి వాళ్ళు తెచ్చుకోవాల్సింది కూడా అంటే క్లియర్ కట్గా ఆ పాసుల్లోనే టీటీడీ వాళ్ళు మనకు ఏది ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఇంటి నుంచి ఏం తెచ్చుకోవాలి. ఇంటి నుంచి ఒక తట్ట, ఒక దీప స్తంభము, ఒక అడుగుండేటువంటి దీప స్తంభము, ఒక హారతి ఇచ్చేటువంటి చిన్న హారతి, ఆ 3 మాత్రమే మనము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలా. మిగతా దానికి సంబంధించినటువంటి నెయ్యి కానీ అన్నీ కూడా అంటే కంకణాలు కూడా అక్కడి నుంచి వాళ్ళు పూజలో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా స్వాములే అక్కడికి వచ్చేటువంటి టీటీడీకి సంబంధించినటువంటి స్వాములే కంకణాలు కూడా అమ్మవారి దగ్గర పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా వాళ్ళే ఇస్తారు. టీటీడీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా టీటీడీ చేయబోతారు. మనం ఇక్కడ స్థానికంగా చేసేటివి పూజకు సంబంధించినటువంటి కిట్టు, దాంట్లో గాజులు కానీ, ఒక జాకెట్ కానీ, పసుపు కుంకుమ కానీ, నెయ్యి కానీ, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పూజకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక కిట్ రూపంలో వాళ్ళకి అందిస్తారు. ఆ కిట్ టీటీడీ వాళ్ళ ద్వారానే మీకు అందించేటువంటి కార్యక్రమం వస్తుంది. అది ఎవరికి ఇస్తారంటే పాసు ఎవరికైతే ఉంటుందో ఆ పాస్ ఇస్తేనే లోపలికి అలౌ చేస్తారు. కాబట్టి ఆ పాసు తీసుకోవడం అనేది వాళ్ళు ముందు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. సమయం కూడా ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోగలరు, వెనక వచ్చిన వాళ్ళు వెనక కూర్చోగలరు. కాబట్టి దానికి లిమిటెడ్గానే మనుషులు ఎంతమంది ఎంత వస్తే అంతమందిని అలౌ చేయడానికి అవకాశాలు ఉండవు. కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. ముందు అరేంజ్మెంట్ ఎంతమందికి చేస్తామో అంతే మంది కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి 2000 మందికి మనం ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి 2000 మంది కంటే ఎక్కువ వస్తే మనం అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి అందరూ మహిళలే ఉంటారు. కాబట్టి అడ్వాన్స్గా వాళ్ళు దానికి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే పూజలో పాల్గొనాలో వాళ్ళు ముందుగానే అడ్వాన్స్గా ప్రిపేర్ కమ్మని చెప్పి నేను కోరుకుంటున్నా. దాన్ని మీరు మీడియా ద్వారా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. అవన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి దాన్ని విజయవంతం చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. జై జగన్, జై జగన్, జై జగన్. వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం. నారా లోకేష్, నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నిరుద్యోగులకు 3000, నిరుద్యోగులకు 3000, నిరుద్యోగులకు 3000, నిరుద్యోగులకు 3000. సిబిఐ విచారణ, సిబిఐ విచారణ, సిబిఐ విచారణ. విద్యార్థులకు బకాయిలు చెల్లించాలి, విద్యార్థులకు బకాయిలు చెల్లించాలి, విద్యార్థులకు బకాయిలు చెల్లించాలి, విద్యార్థులకు బకాయిలు చెల్లించాలి, విద్యార్థులకు బకాయిలు చెల్లించాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నా తరపున నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి చేసిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు 3వ రోజు మెగా డిఎస్సి ధర్నాలో పాల్గొంటున్న
మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నా ముఖ్య ఉద్దేశం ఏమంటే మహిళలు ఇంత ఎత్తున వచ్చి పాల్గొనడం. డిఎస్సిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది డిఎస్సి రాలేక ఉద్యోగం రాలేక వాళ్ళ పిల్లలు ఉద్యోగం రాలేక చాలా మంది ఈ ప్రభుత్వం ద్వారా అయితే నష్టపోయారు. మెగా డిఎస్సి పైన సిబిఐ విచారణ చేయించాలి, లేకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారు రాజీనామా చేయాలి. ఇప్పటికే చాలా మందికి నిరుద్యోగ వృత్తి కూడా 3,000 లెక్కన తీసుకున్నా కూడా 81,000 బ్యాలెన్స్ అనేది ఉంది. అదంతా చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. చాలా మంది విద్యార్థులు ఫీజు రిమెంబర్మెంట్ లేక పేద పిల్లలు, పేద మహిళ పిల్లలు చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ విద్యా భవిష్యత్తునంతా కూడా వీళ్ళు స్పాయిల్ చేస్తున్నారు. సో దీని నుంచి మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి గట్టిగా పోరాటం, మాకు న్యాయం జరిగే వరకు మెగా డిఎస్సి పైన ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలి. దీనికి న్యాయం జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మీరు న్యాయం చేసే వరకు మా ధర్నాలు ఇట్లనే కొనసాగుతూనే ఉంటాయి. మా మహిళల తరఫున ఎప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ప్రారంభించిన రోజు మాకు మా పార్టీకి కానీ వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందజేసేలా చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదములు. ఈరోజు 3వ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీరు ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అయోమయంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ నిరాశ చేసిన రోజు మొదటి రోజు ప్రోగ్రాం పెడితే మా నాయకులు కార్యకర్తలు కూర్చుంటే దానికి ఏం కామెంట్ చేసినారంటే దీంట్లో విద్యార్థులు లేదు, యువత లేదన్నారు. సరే, మరుసటి రోజు ఏమన్నారు, మొత్తం యువత విద్యార్థులు అందరూ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ అయోమయం గురైపోయినారు. ఏమంటే అయ్యో టీఎస్సీ అభ్యర్థులు లేరు అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకే అర్థం కాల. సరే, టీఎస్సీ అభ్యర్థుల మీదకి వస్తే ఈరోజు అనంతపురం చూసుకుంటే ఎల్లో కండువాలు వేసుకొని పసుపు కండువాలు వేసుకొని కూర్చుంటే వాళ్ళని కొట్టి లాక్కొని జైల్లో వేస్తున్నారు. అలాగే ఈరోజు కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ మొత్తమే టీఎస్సీ అభ్యర్థులతో నిండిపోయింది. ఇది కూడా చూసినారనుకో మళ్ళీ ఇంకో మాట చెప్తారు. ఎందుకంటే అయ్యో వాళ్ళు టీఎస్సీ అభ్యర్థులు కాదు, యూత్ కొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పంపించారు అని చెప్తారు. అంతే, ఎందుకంటే అంత అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులు ఒక మాట చెప్పడం ఏమంటే రేపు ఎప్పుడన్నా వాళ్ళు ప్రెస్ మీట్ పిలిచినప్పుడు మీరు చెప్పండి. ఎందుకంటే నేను మీరు చూసినప్పుడు ఇక్కడ విద్యార్థులు యువత ఉన్నారా లేదని ఈ మీడియా వారికి తెలుసు. మేము తప్పు చెప్పచ్చు, లేకపోతే తెలుగుదేశం నాయకులు తప్పు చెప్పచ్చు, కానీ మీడియా వారు తప్పు చేయరు కాబట్టి మీడియా వారు చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా, ఎందుకంటే విద్యార్థులు ఉన్నా ఎవరున్నారనేసి. ఇంకో ఆయన మాట్లాడుతూ వీళ్ళది గొడ్డలి పార్టీని సంబోధిస్తాను. సవాల్ కాసుకుందంట, సవాల్ కోసం కాసుకున్నామంట. అన్నీ తెలుస్తాయి. అంటే ఒక దళితుడు చనిపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు పోతే శవం కోసం పోయినట్ట. పోనీ మీరు చేసే మాటలు మీరు చేస్తే ఇంకోటి అన్నారు కదా, డిఎస్సీ అభ్యర్థులు రాని 21 మంది అభ్యర్థులు మేము కలిసాం. మా పార్టీ కార్యకర్తలు కలిసినారు, మా పార్టీ లీడర్లు కలిసారు. వారు చెప్పడం కూడా నేను మొన్నే చెప్పిన, ఈరోజు మళ్ళీ చెప్తాను. వాళ్ళు మేము వస్తే మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో మేము ఏదో ఉద్యోగాలు చేసుకుంటే మాడ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మాకు టైం వచ్చిన రోజు మేమే ముందర వచ్చి వస్తాం. ఏం అన్యాయం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగిందో కూడా ఎలక్షన్ ముందర మేమే డోర్ టు డోర్ క్యాన్వాసం చేస్తామని చెప్పినారు. ఆ రోజులు వచ్చినప్పుడు మీరు ఈరోజు మాట్లాడిన అన్నిటికీ శిక్ష పడకుండా తప్పదు. అంతవరకు మీరు ఎన్ని మాట్లాడండి, మేము చూస్తాం. మీరు ఏమేమి మాట్లాడతారో మేము దాన్ని వివరిస్తాం. అంతేకాని మీకు భయపడి గమ్మున ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా వెనకాల ఉండేది వెంకటగౌడ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. కానీ మీలాగా మేము భయపడే వ్యక్తులం కాము. ఎంతటికైనా ఎదిరించి మేము నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిపై జరిగిన అక్రమాలకు నిరసనగా 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పొలంనేరు నియోజకవర్గంలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగించి విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నిరుద్యోగులకు, విద్యార్థులందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం డిఎస్సిలో జరిగిన అవకతవకలు, స్కాములపై రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకి మేము విజయవంతంగా
పూర్తి చేయడం జరిగింది. గతంలో డిఎస్సి అనేది చాలా నిబద్ధతతో కఠినమైన ఆంక్షలతో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ 2025 డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగాయని డిఎస్సిలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా వారి భావాలను తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. డిఎస్సి ద్వారా ఎన్నికై ప్రస్తుతము ఉపాధ్యాయులు ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా టెట్ పరీక్ష రాయాలి అని ఆర్డర్ వేసినందున ఇప్పుడున్న ఉద్యోగస్తులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఆ టెట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కానీ మన రాష్ట్రంలో 2025లో జరిగిన ఈ డిఎస్సి నియామకాల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయంటే జీవో నెంబర్ 4 మరియు జీవో నెంబర్ 47లో స్పోర్ట్స్ కోటాను చేర్చి అందులో ఎటువంటి టెట్ పరీక్ష రాయని అవసరం లేదు, ఎటువంటి డిఎస్సి ఎగ్జామ్ అవసరం లేదు, డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా ద్వారానే ఎంపిక చేస్తున్నామని చెప్పి 2 జీవోలు ఇచ్చారు. మీలో నిజాయితీ ఉంటే సిబిఐ విచారణ ద్వారా నిజాయితీ నిరూపించుకోండి. ఆ సిబిఐ విచారణలో ఎటువంటి తప్పిదాలు జరగలేదంటే ఆ రోజుకి అందరం కూడా ఇది నిజాయితీగా జరిగిందని అందరం కూడా ఆ మాటకు కట్టుబడతాం. అంతేగాని మీరు తప్పుడు మార్గాల ద్వారా తప్పుడు జీవాల ద్వారా మీకు అనుకూలంగా మీ అనుకూలకి ఉద్యోగాలు ఇప్పించేదానికి ఇటువంటి డిఎస్సిని అందుకే అంటున్నాం దగా డిఎస్సి ఇది. కాబట్టి వీటిని వెంటనే సరిచేయాలంటే మీరు దయచేసి నైతికంగా తప్పుకోండి. లేని పక్షంలో సిబిఐ ద్వారా విచారణ చేయించి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా సోదరీమణులు, మైనారిటీ మహిళా సోదరీమణులు, మరి ముఖ్య ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా గంగవరం పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే నిరుద్యోగులు, విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ నిరసన దీక్షలో పాల్గొని మరి ఈ 3 రోజుల నిరసన దీక్షను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఎల్లుండి జరగబోయే ర్యాలీని కూడా నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గొడ్డలి పార్టీ నాయకులు రోజుకొక ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో వాళ్ళకి అది కంటగింపుగా ఉంది. ఎంతసేపు ప్రజలు బాగుపడేది ఈ గొడ్డలి పార్టీకి ఎటువంటి పక్షంలోనూ ఇష్టం లేదు. ఎందుకంటే ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయి అప్పుల పాలైపోయి ఒక బీహార్ కంటే మోసంగా చేసేస్తే దాని పాలనా దక్షకుడైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బీజేపీ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిలో పెడుతుంటే ఈయన ప్రతిరోజు ఆయన ఏదో దండయాత్ర చేస్తున్న ప్రజల్ని ఎక్కడైనా కూడా కానీ బాధితులను పరామర్శించడైనా బాధింపబడ్డ వాళ్ళని పరామర్శించడం, ఎవరైతే తన పార్టీకి చెందిన రౌడీ మూకలు ఏ విధంగా అల్లరి చేస్తారో వాళ్ళని పరామర్శిస్తాడు. ఇక నిజమైన ఈరోజు 3 సంఘటనలు చూస్తున్నాము. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు జరిగింది. దీంట్లో వచ్చేసిందన్న అతను ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ఇది చేస్తే ప్రభుత్వం కూడా ఎక్కడ న్యాయం జరగాలని దాని కరాఖండిగా తూచా తప్పుకునే సంబంధించిన సీఎం కూడా అరెస్ట్ చేస్తే ఇతను పోయి మాట్లాడేది ఏం రాట్లంటే ప్రజా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రులు, గొడ్డలి పార్టీ అధ్యక్షులు. అదేవిధంగా సీదిల్ అప్పలరాజు వాళ్ళ కొడుకు ఒక హిట్ అండ్ రన్ గుద్దేసి ఒక బీసీ, ఒక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తిని చనిపోతే అది పట్టించుకోకుండా ఇతను పరామర్శకు పోయి చిన్నపిల్లడు అదే తెలియకుండా చేసినాడు ఉంటాడు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అదేవిధంగా డిఎస్సి వచ్చేసిందన్న
మీరు ఎంతసేపు తప్పుడు డిఎస్సిని మీరు అంటున్నారు. అక్కడ ఎవరో సిజేపీ పార్టీ వాళ్ళ కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేస్తే మీరు దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం అవుతా ఉంది. అంత ఉద్యోగాల్లో మెరిట్ స్టూడెంట్ల ఉద్యోగాల్లో చేరినారు. ఇప్పుడు ఇంకా వచ్చే నెలలో 2వ డిఎస్సి కూడా రిలీజ్ చేస్తోంది. మీరు గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగుల్ని చదువుకున్నంతా మోసం చేసింది పక్కన పెట్టేసి ఈ రోజు పారదర్శకంగా ఎక్కడా కూడా ఒక డిఎస్సి అభ్యర్థి కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేదు. ఈ రోజు మీరు రాష్ట్రం అంతా కూడా జైలు ఈ గొడ్డల పార్టీ జే పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక డిఎస్సి అభ్యర్థి మీ టెంట్లో ఉన్నారా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అడుగుతున్నాము. అది వదిలేసి ఈ మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎంతసేపు బురద జల్లాలనే ఉద్దేశంతో గొడ్డల పార్టీ ప్రతిపక్షం కూడా కాదు. ఇప్పుడు అది ప్రతిరోజు అరాచక పాలన చేస్తామని మర్చిపోయి ఈ రోజు మంచి చేసి ఈ ప్రభుత్వం పైన ఎంతసేపు దుమ్మెత్తిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించుకోండి. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో అక్కడ బీజేపీ సహకారం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, ఎంతసేపు ప్రజా సంక్షేమం కోరుతూ ప్రజల అభివృద్ధి కొరకై పాటుపడతా ఉంటే వీళ్ళకి అది కన్ను చూసి వాళ్ళకి పచ్చకామలు వచ్చే దేశమంతా పచ్చదే. వాళ్ళు ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇవి చేస్తున్న ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ రోజు కూడా పొలంనేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఆ టెంట్లో ఎవరులే, అంతా గొడ్డలి పార్టీకి సంబంధించిన జైలు ఉన్నారు, జంజీలు. వాళ్ళు వచ్చి ఈ రోజు ప్రతిరోజు నిరాహార దీక్ష చేస్తా ఉంటే మీకు జనం లేదు, జనం మద్దతు లేదు. ఈసారి 11 కూడా కాదు కదా, 3 వచ్చేది కూడా మీకు డౌటే. ఒకసారి గుర్తించుకోండి. ప్రజలకు ఈ రోజు ఎంత సంతోషంగా చూసుకోండి. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలా. మీరేదన్నా సహాయం చేస్తే మంచి తీసుకుంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ఎటువంటి ఆ బుద్ధి లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా గొడ్డల పార్టీ పోతే కానీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు తెలియజేసుకోవాలా. అందరికీ నమస్కారం. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా వందనాలు. ఈ యొక్క 3 రోజులుగా పలంనేరులో 3 రోజులుగా దాదాపు 1 వీక్గా పలంనేరులో చాలా వింతలు చూస్తూ ఉన్నాం. ఏమి వింతలంటే తాత సస్తే బొంత నాది అన్నట్టు ఏదైనా ఎక్కడైనా శవం కనిపిస్తుందా? దీన్ని బట్టి మన సులభం. నిజంగా చనిపోయిన వాళ్ళని కూడా అక్కడ పరామర్శించి వెళ్ళరు, వాళ్ళ బాధలేమో చూడరు. ఈ సాకులోనే మీడియా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మనకు ఖర్చు అవుతుందో లేకపోతే టైం వేస్టో, ఈ సాకులోనే మన సొంత ప్రయోజనాలు ఏమైనా ఉందా అనే విధంగా ఈరోజు పలంనేరులో ఇంతసేపు సోదరుడు చెప్పినట్లు గొడ్డల పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును చూస్తే నిజంగానే బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళ ప్రతిపక్షం అని చెప్పుకొని ప్రజలను మభ్య పెడతా ఉండేది. నిజంగానే ఒక దళితుడు చనిపోయినాడు, మేమందరూ కూడా చింతిస్తున్నాం, అతనికి అన్యాయం జరిగింది. దాని మీద ఏమైనా వీళ్ళు పోరాటం చేసి ఆ కుటుంబానికి వారికి ఏమైనా న్యాయం చేస్తారనుకుంటే దాన్ని వదిలేసి ఆయనకు నోటీస్ వచ్చిందని, ఇంకొకరికి నోటీస్ పోయిందని అధికారులు పోయి బెదిరిస్తున్నారు. నిజంగా సిగ్గుగా లేదనేసి ఈ సందర్భాన్ని అడుగుతున్నా. అధికారులు బెదిరిస్తారా? మీరు నోటీస్ ఇస్తారు, అది నిజం చేసుకో, అవునా కాదా అని. దానికి ఎందుకు భయపెట్టించేది అధికారులు పోయి? చాలా దానికి వాళ్ళు చెప్పి అధికారి చేసినాడు, వీళ్ళు చెప్పి అధికారి చేసినాడంట. మీరు గతంలో ఎన్ని చేసినా ఒకసారి గుర్తు చేసుకోండి. మేమేమన్నా అప్పుడు పోయేసి అధికారులు మేము బెదిరించామా? చట్టం ఏముంటే అది చేస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ గొడ్డల పార్టీ వాళ్ళు లేనిపోని నిందలు వేస్తూ లేనిపోని అవాకులు చవాకులు చేస్తున్నారు. నిజంగా వీళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం వీళ్ళకి లేదు. ఇప్పుడు కూడా డిఎస్సి పైన ఏదో ధర్నాలు అవి చేసి ఆ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారు తప్పిస్తే వీళ్ళు చేసింది జీరో. ఎందుకంటే మేము కూడా తెలుసుకోవాలనేసి చదువుకున్న వాళ్ళ దగ్గర డిస్కస్ చేసినాం. నిజంగానే ఈ డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఏమైనా మోసాలు జరిగిందా, ఏదైనా అవకాశం ఉందంటే 100% అది జరిగేదానికి అవకాశం లేదు. ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే ఇదేమి ఊరికి ఉత్తి కాదు ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. వీళ్ళు లేనిపోని కన్ఫ్యూజ్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము పలంనేరు అమరాన్న గారి ఆధ్వర్యంలో
అభివృద్ధి మేము చూస్తున్నాం. అంతెందుకండి, గత 5 సంవత్సరాల మున్సిపాలిటీ బోర్డులో ఉన్నప్పుడు ₹1 మేము మా గవర్నమెంట్ ద్వారా ఖర్చు పెట్టినామని ఒక్కటి నిరూపించండి. అదే అమరాన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెట్టాము. రాబోయే రోజుల్లో ఒక నెల 15 రోజుల్లో ఇంకా 5-6 కోట్లు తెచ్చి పలమనేరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం తప్పిస్తే మీ మాదిరి జనాల్ని ఇబ్బంది పెట్టించి జనాల్ని లేనిపోని చెప్పి కన్విన్స్ చేసే పరిస్థితులు మేము లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు చాలా డ్రామాలు వేస్తారు, అదేది నమ్మద్దండి. ఖచ్చితంగా అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఇక్కడ పలమనేరులో అమరన్న గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి అభివృద్ధి వైపే చూస్తాము, సంక్షేమం వైపే చూస్తాము అనేసి తెలియజేసి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే.